ఏ హాయ్ మామ. మన చిన్నప్పుడు వినాయక చవితి గుర్తుందా? ఆ ఆనంద రోజులు గుర్తున్నాయి. ఆ పండగ వస్తుందంటే ఆ అడవిడి గుర్తున్నాయి. దవసులు, దాతలు గుర్తున్నాయి. సరే మామ, వెళ్దాం వినాయక చవితి ఉత్సవాల్లోకి. వినాయక చవితి ఉత్సవాల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాం. ఆ మధుర జ్ఞాపకాల్లోకి మిమ్మల్ని డైవ్ చేస్తాం. ప్రతి 90s కిడ్ గుండెలో ప్రత్యేక స్థానం పొందిన వినాయక చవితి జ్ఞాపకాల్లోకి స్వాగతం. మన చిన్నప్పుడు వినాయక చవితి వస్తుందంటే ఒక నెల ముందే అందరూ కూర్చొని మాట్లాడి ఈసారి ప్రెసిడెంట్ వీడు, ఈసారి క్యాషియర్ వీడు అని యూత్ సభ్యులు డిసైడ్ చేసేవాళ్ళు. ప్రెసిడెంట్ డిసైడ్ అయిపోయినాక నెక్స్ట్ చందా బుక్లు కొట్టించేవాళ్ళు. చందాలు తిరుగుతుంటే ఒక్కొక్కరు 11 రూపాయలు, 21 రూపాయలు, 51 రూపాయలు రాస్తారు. ఇంకొందరు ఇట ఒక్కొక్కరికి రాస్తున్నా నా పేరు చెప్పి దేవుని కొట్టు అంటే. ఇంకొందరు ఉంటారు మహాన్ బాబు చందా కోసం పోతే, అరే ఇప్పుడు నేను కౌస్ తిన్నా, రేపు రాబిడ్డ అంట. రేపు రేపు కాదు, నువ్వు ఎప్పుడు పోయినా కౌసే ఉన్నాను. ఇక దాతల విషయానికి వస్తే, ఇక చందలు అయ్యేటట్టు లేవని దాతల కోసం వెతుకు. వినాయకుడికి దాతలు అంటే మామూలుగా ఎవరు వినాయక విగ్రహ దాత అని చెప్పేసి పులిహోర దాత, లడ్డు దాత, పంచుల దాత, పూజ సామాన్లు దాత, అన్నదాత దాతలు వీళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్. కానీ మా కేసంటోళ్ళు దొరికేటోళ్ళు అంటే, అరే కొన్ని కావు కానీ గులాలు ఇప్పిస్తుంది, కానీ గులాలు ఇప్పిస్తుంది గులాలు మేము అన్న అది దేనికన్నా గులాలు దాకా సంవత్సరం రోజు మంచిగా అల్లుకోరు బిడ్డ వెళ్ళేటప్పుడు నన్ను విలువరు మా ఇన్నర్ ఫీలింగ్. విగ్రహమే లేదన్నా అంటే గులాలు ఎందుకే, గులాలు అట గులాలు. సరే కానీ కానీ అనుకుంటా ఇక ఎట్లనో దాతలను దొరకబట్టేవాళ్ళం. దాతలు దొరికినాక ప్రతిసారి వాళ్ళు అది ఏంటంటే దాతల పేర్లు ఫ్లెక్స్ పైన వేపియాలి కదా. ఎవరో ఒక పేరు మర్చిపోయాడు, ఆ మర్చిపోయిన ఘోరంగా ఫీల్. మళ్ళా వాళ్ళ ఇంటికి పోయి బతిలాడి జర రా అన్న అని బతిలాడి వాళ్ళ మీటికి గురించి కష్టం. ఇంకా ఇంట్లో కొంతమంది దాతలు అంటారు, అరే నా పేరు మీదేమంట కిందేశ్వరేంద్ర, మీదైతే ఏంది కింద అయితే అన్న దానికి కూడా ఫీల్ అవుతారా మా ఇన్నర్ ఫీలింగ్. ఇంకా కొందరు ఏమంటారు అంటే, దాని పక్కన నా పేరు ఎందుకు వేసారు వాయి నాకు మాటలు లేవు సంవత్సరం నుంచి ఇట్లనే ఉంటుంది రా తమ్మి కావాలని వేసారు మీరు అని లొల్లి పెడతారు. ఫిక్స్డ్ ఫోటోలు ఉన్నా జస్ట్ అవి 9 రోజులు ఉంటాయి తీసేస్తాం, దానికి లొల్లి ఏందన్న. ఇక ఇంకొకరు, అరే నా ఫోటో వేరేదే వచ్చదు కదరా, కదా ఎప్పుడో పాత తీసారు, నన్ను అర్థం మంచిది ఇష్టం కదరా. నన్న రకరకాల మనుషులు దాదాపు దొరికిర్రు, ఫ్లెక్సీలు కొట్టించినాం, ఫిక్స్ అయిపోయారు. తర్వాత మండపం కోసం ఒక మంచి ప్లేస్ చూసుకొని డెకరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. లోపల కలర్ఫుల్ డెకరేషన్ చేసుకోవాలి. ఇక్కడ షెడ్ అనగానే లొల్లి స్టార్ట్ అవుతుంది. అదేంటంటే పోయిన సంవత్సరం సామాన్లు ఏడున్నాయి, ఎటు పోయినాయి, ఓళ్ళ దగ్గర ఉన్నాయి అని డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అవి ఒక్కొక్క సామాను ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది, ఇవన్నీ గ్యాదర్ చేయాలి. మళ్ళీ ఏమైనా తక్కువ ఉన్నాయా అని చూసుకొని లేని సామాన్లు అన్ని తీసుకొచ్చి మళ్ళీ షెడ్ వేయాలి. ఇక షెడ్ వేయాలంటే పెద్ద టాస్క్ అది. యూత్ సభ్యులు ఉంటారు కదా, పని చేయనికి ఒక్కరు రాడు. ఆడ ఉండాల్సిన ప్రెసిడెంట్, తర్వాత వాళ్ళు మెయిన్ పర్సన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఉంటారు. ప్రతిసారి మైకిల్ చెప్పాలి సేమ్ డైలాగ్ అందరికి. యూత్ సభ్యులు ఎక్కడున్నా మండపం దగ్గరికి రాగలరు. ఇదే ఇప్పుడైతే ఈ 9 రోజులు ఈ సెట్ వేయడం, తర్వాత డెకరేట్ చేయడం అన్ని 1 రోజు 2 రోజుల ముందు అయితే వినాయకుని పండుగ రాగానే వినాయకుని దేనికి పోవాలి, దేనికి పోయి కొంత గ్యాంగ్ ఉంటారు, ఆ పండుగ రోజు వేస్తారు కదా. అయితే కొంతమంది పోయేటోళ్ళు వినాయకుడు దేనికి, కొందరేమో ఆ వినాయకుడి మండపం దగ్గర ఉండి మిగిలిపోయిన పనులు చేయడానికి కొంతమంది అక్కడే ఉండేటోళ్ళు. మండపం వినాయకుడిని దేనికి తీసుకుపోలేదని కొంతమంది ఫీలేటోళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళని సంధాంచలేకో. ఇక వినాయకుడిని తెచ్చి నిలబెట్టేసరికి అని ప్రతిష్ఠించడానికి సాయంత్రం టైం అవ్వదు. ఇక్కడ ఒక టిస్ట్, పంతులు రాడు, ఇక రాడు అగ రాడు, పంతుల దగ్గరికి పోవాలి. ఏమైంది పంతులు రాలేదు ఇంకా అంటే పంతులు టిస్ట్ పోయిన సంవత్సరం పైసలు ఇంకా అయ్యలేదు, నేను నన్ను ఎట్లా పిలుస్తారు, మీరు ఏ ముఖంతో పిలుస్తారు, నేను రాను అంటే రాడంగా పంతులు వచ్చేటోడు. కొన్నిసార్లు పంతులు రానేటోడు, మేమే బుడ్డగోసి కట్టుకొని నోరు తిరిగే మంత్రాలతో పూజ చేసేటోళ్ళం. ఇక 9 రోజులు గడవాలి. టీమ్స్ డివైడ్ చేసుకుంటాం. రాత్రి మండపంలో వినాయకుడికి కావలో ఏ గ్యాంగ్ ఉంటారు, ఎంతలు వసూలుకు ఏ గ్యాంగ్ పోతారు, బయట పనులు ఎవరు చేస్తారు అని చెప్పి టీమ్స్ డివైడ్ అయ్యేటోళ్ళు. ఇక సాయంత్రం టైం కాగానే అమ్మల కలిసి కొట్టు దాండి అనేటోళ్ళు. వాళ్ళతో పాటు ప్రేమ పావురాలు వచ్చు, తెలుసు కదా ప్రేమ పావురాలు. ఇంకొందరు మందు బాబు, వాళ్ళని కంట్రోల్ చేయాలి ఏంటని రచ్చ చేస్తారు. ఇంకొందరు ఉంటారు దాండి ఆడుతుంటారు.
వీళ్ళని అబ్జర్వేషన్ చేయడానికి మాత్రమే వస్తారు వాళ్ళు. వచ్చి ఎవరెవరు ఏం చీర కట్టిండ్రు, ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారు అన్ని అబ్జర్వ్ చేస్తాను. ఇంటికి పోయినాక ఇక వాటి గురించి ఫుల్ డిస్కషన్. అమ్మో ఎన్ని కష్టాలు ఉంటాయి. వానలు పడుతుంటాయి, మండపం వేసినాక వాన పడుతుంటే అసలు రాదు. ఇకే నీళ్లు ఇకే నీళ్లు పడుకునేటోళ్ళకు చుక్కలు కనిపిస్తాయి. అదికి వణుకుడు దోమలు వర్షం కాదు. అందరికన్నా వీళ్ళే గొప్ప. ఎవరైతే వినాయకుని దగ్గర నైట్ పడుకుంటారో వాళ్ళే గొప్ప. ఇక అన్నీ అయిపోతాయి. నిమజ్జనం రోజు వస్తుంది ఇక మెల్లగా. చాలా ముఖ్యమైన ఘట్టం నిమజ్జనం. ఈ నిమజ్జనం రోజు చాలా కష్టం. ఆ కష్టాన్ని కూడా చాలా ఇష్టపడి చేసేవాళ్ళం. నిమజ్జనం రోజు ఫస్ట్ పొద్దుగాల పులిహోర వేయాలి. ఫస్ట్ తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. ఒక్కళ్ళు కూడా మర్చిపోతూ ఇంటింటికి ఒక్కొక్కరు పేరు పేరున ఇచ్చేసేయాలి. చూసుకున్న ఎవరికైనా నువ్వు మర్చిపోయినావా వాళ్ళు తిట్టు తింటారు. మేము తప్పు చేసినాం రే మాకి ఎవరు అనేది ఆ రపరప నీకు వశం కాదు. నెక్స్ట్ ట్రాక్టర్ మంచిగా డెకరేషన్ చేసుకోవాలి. వినాయకుడి మీదకి ఎక్కేయాలి. అప్పుడు ముఖ్యమైన ఇంకో ఘట్టం ఏంటిది, లడ్డు వేలం పాట. ఇక లడ్డు వేలం వేసేటోళ్ళు 3 రకాలు. ఒకటి కొనాలని ఉద్దేశం లేకున్నా సరదాకి వేలం పాట పాడేటోళ్ళు. రెండో రకం వేసుంటోళ్ళు అంటే వాళ్ళకి ఒక బడ్జెట్ ప్లాన్ ఉంటుంది. ఆ బడ్జెట్ లో వస్తే ఖచ్చితంగా కొంటాం అనే ఉద్దేశంతో ఉంటారు. మూడో రకం మామూలు అస్సలు కాదు. వీళ్ళు లడ్డు రేటు పెంచేది వీళ్ళ వల్లనే. ఫైనల్ గా వేలం గెలిచేది కూడా వీళ్ళే. కానీ డబ్బుల కోసం తిరగడం తప్పదు. కొన్నిసార్లు ఇవ్వని రోజులు కూడా ఉంటాయి. ఇక సౌండ్ స్టార్ట్ అవుతుంది, వాయిస్ ఉంటుంది, డీజే పెట్టుకోలేక ఇప్పటికి కానీ సౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇక బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అమ్మలక్కలు కలిసి దాండే స్టార్ట్ చేస్తారు. అది ఇక ఓడవదు. ఇక ఈ దాండే ఆడే అమ్మలక్కలు ఉంటారు కదా, వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక పురుషోత్తముడు ఉంటాడు అన్నట్టు. ఆయన ఏం చెప్తాడంటే, అరే వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారా, మీరు ఊక చేసేటోళ్ళే కదా రా బాయ్, వాళ్ళని చేయనీరి అని వాళ్ళ ముంగట హీరో అవుతాడు. అలాంటి సరే అని చెప్పేసి వీళ్ళందరూ పోయినాక ఎగొడదామని చెప్పేసి నిమ్మలంగా మేము వెయిట్ చేస్తా ఉంటే ఇక తుప్పు వాన స్టార్ట్ అవుతుంది. డీజే కూడా మెల్లగా కవర్లు కప్పుతాడు. డీజే అయిపోయింది. డీజే ఒకటి జంపు. డీజే కూడా మనం అనుకుంటామా వానలా చలికి వణుక్కుంటా కప్పుతో డ్యాన్స్ చేసుకుంటా చెరువు దాకా పోయి చెరువు దాకా పోతుంటే అమ్మ నేను మరే నేను ఓకురా వద్దురా నీకు ఈత రాదురా అని చెప్పి ఆయన మనం వింటామా, అయినా పోతుంటాం. మేము పోవాలి తోపులను. లాస్ట్ చెరువు దగ్గరికి పోయేసరికి యూత్ సభ్యులు మొత్తం 25 మంది ఉండేటోరు. కానీ ఆడ మిలిగేది ఎంతమంది, లాస్ట్ చెరువు దగ్గరికి 6, 7 లాస్ట్ కి. అది వీళ్ళందరూ కలిసి మెల్లగా వినాయకుడిని దింపి కొంచెం మొక్కి చెరువులో వేసేటోళ్ళం. చెరువులో వేసేసరికి పొద్దున 6. కానీ వినాయకుడిని చేసేటప్పుడు ఎంత బాధ అనిపించిండే, చాలా బాధ అనిపించింది. ఆ 9 రోజులు వాడకట్టే వాళ్ళందరూ కలిసి మంచిగా ఆడుతూ పాడుతూ కలిసి మెలిసి ఉండేటోళ్ళు. ఆ మధుర క్షణాలు మళ్ళీ తిరిగి రావు కదా, అట్లా మస్తు బాధ అనిపించింది. చాలా ఫీల్ అయ్యేటోళ్ళు. మళ్ళీ సంవత్సరం దాకా ఆగలరా ఎంజాయ్ చేయాలంటే అని ఫీల్ అయ్యేటోళ్ళు. అట్లా చూస్తున్నాక 9 రోజులు అయిపో వినాయక చవితి పండుగ అయిపో. వినాయక చవితి అంటే భక్తుడే కాకుండా నా ఉద్దేశం సమాజంతో కలిసిపోవడం, ఆనందాన్ని పంచడం. ఇలా మీకంటూ చాలా జ్ఞాపకాలు ఉంటాయి. అట్లా మీకంటూ జ్ఞాపకాలు క్రియేట్ చేసిన మీ దోస్తు గారికి వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.